వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: స్త్రీ శక్తితో ఆడపడుచులకు ఆర్థిక చేయూత. అన్నగా నా ఆడబిడ్డలకు ఇస్తున్న వరం ఇది అన్నారు చంద్రబాబు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఫ్రీ సర్వీస్. రాష్ట్రంలో ఏ మూల నుండి ఏ మూలకైనా ఫ్రీ సర్వీస్. రోజారెడ్డి నగరం నుంచి విజయవాడ రావాలన్నా ఫ్రీ సర్వీస్, కాకపోతే ఆధార్ కార్డు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసి అన్న గుర్తింపు కార్డు ఉండాలి. వర్ధుని కళ్యాణి గారు ఇచ్చాపురం నుంచి విజయవాడ రావాలన్నా ఫ్రీ బస్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు యలంక ప్యాలెస్ నుంచి ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత అక్కడ బస్ ఎక్కి ఉండవల్లి ప్యాలెస్ కు ఫ్రీగా రావచ్చు. బస్సులో ఇబ్బంది లేదు. అలాంటి ఫ్రీ బస్ ని బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు బెంజ్ కార్లలో వచ్చి దిగి ఆర్టీసీ బస్సు ఏసీ బస్సులు ఎక్కి గొడవ చేశారు. 75% మంది ప్రయాణించే బస్సులన్నింటినీ ఫ్రీ చేస్తే 25% మంది ప్రయాణించే బస్సుల కోసం వీళ్ళు పట్టుబట్టు ఎంతగా ఉంది, విడ్డూరంగా ఉంది. నిన్న వాళ్ళు గొడవ చేసే ప్రయత్నం చేస్తే ఆ ఫ్రీ బస్సులో తిరిగే మహిళలు ఎదురు తిరిగి వాళ్ళని తరిమి కొట్టిన పరిస్థితి చూసాం. 75% బస్సుల్లో ఫ్రీ బస్ టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే జైలు చుట్టూ కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరిగే జగన్మోహన్ రెడ్డి తన తొట్టి గ్యాంగ్ చేత ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ అబాస్పాలు చేసే ప్రయత్నం చేయడాన్ని రాష్ట్రంలో ఉన్న మహిళలు ఈసరించుకుంటున్నారు, చేతరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. నీకు పథకం ప్రవేశపెట్టడం చేత కాదు, ఆ పేద ప్రజలకి మంచి చేయడం చేత కాదు, చేసేవాళ్ళని చూస్తే నీకు కడుపు మంట ఎందుకు జగన్ రెడ్డి? నీకంత కడుపు మంట ఎందుకు? నువ్వు నీ కుటుంబం అంటే ప్రజల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో దేశ విదేశాలు తిరిగి వస్తారు. ఆ పేద ప్రజలు, ఆ పేద మహిళలు బస్సు ఎక్కి ఫ్రీ టికెట్ తీసుకుని తమ పనుల నిమిత్తం ఇరుగు పొరుగు వాళ్ళకి వెళ్ళి వస్తా ఉంటే నీకు బాధగా ఉంది. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, 5 బస్సుల్లో 5 సర్వీసుల్లో ప్రజలు నిత్యం ఎక్కువగా వినియోగించుకునే 75% బస్సుల్లో ఫ్రీ సర్వీస్ అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా మీకు ఏడిపే. రాష్ట్రంలో ఉన్న 2,62,00,000 మహిళలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఏటా ప్రభుత్వం ఈ పథకానికి పెట్టబోతున్న ఖర్చు 1,942 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు. ఆ 2,000 కోట్ల రూపాయలు ఆ ఆడపడుచులకి ఫ్రీగా ఉన్నట్టే కదా, వారి ఖర్చు తగ్గినట్టే కదా. అంటే మరో అద్భుతమైన పథకం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన మరో అద్భుతమైన పథకం. 2,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆదా కాబోతున్నాయి. 1,000 రూపాయలు కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, 4,000 కావచ్చు. ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలను డ్రైవర్లుగా నియమిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 96లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీల్లో మహిళలను కండక్టర్లుగా నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ వేల మంది మహిళా మనులు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఆ కుటుంబాలకు అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మహిళా పక్షపాతి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన డ్వాక్రా గానే ఉండే, ఆర్టీసీలో మహిళా కండక్టర్లు గానే ఉండే, మెప్మా లాంటి పథకాలు గానే ఉండే, డ్వాక్రా సంఘాలు, 3 సిలిండర్ల పథకం. ఆయన కిందసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకు గ్యాస్ సిలిండర్ పథకం ఇచ్చారు ఆయన. ఇప్పుడు 3 సిలిండర్లు చేశారు దాన్ని. ఇప్పుడు మరో మంచి పథకం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. పిఎం సూర్య గారి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షల మంది మహిళలకు కూడా లబ్ధి చేకూరబోతా ఉంది. ఆ మహిళలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు పిఎం సూర్య గారి పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ పథకం వల్ల ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పల్లెటూళ్ళలో తీసుకుంటే ఊడుపులకో కోతలకో పొలం పనులకు వెళ్లే మహిళా మనులు ఆటోల్లో వెళ్ళటం సహజం. అక్కడ ఆ ఆటోకి రోజుకి 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు అవుతుంది ఇల్లు రావడానికి. వారికి వచ్చే ఆ దిన కూలీలో 300-400 కూలీ వస్తే దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు ఆటోలకి ఇస్తున్నారు ఆ మహిళా మనులు. ఇవాళ ఆ 50 రూపాయలు ఖర్చు కూడా తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఉచిత ఫ్రీ బస్. దానివల్ల ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలా ఎందుకు అన్నారు అంటే నిన్న ఫ్రీ బస్ మొదలు పెట్టగానే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు బెంజ్ కార్లు, ఆడి కార్లు వచ్చి ఏసీ బస్సులకి ఎక్కి గొడవ చేయడం ప్రారంభించారు. వాళ్ళకి ఆ రకంగానే బుద్ధి చెప్పారనుకోండి అక్కడ మనకి మహిళలు, అది వేరే సంగతి. వాళ్లకు ఎవరు ఎన్ని బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేసినా వాళ్ళ మార్పు రాదు. ప్రతి పథకాన్ని ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలతో చివాట్లు తింటూ మెట్టుతో కొట్టించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు ఇంకా వాళ్ళు. వాళ్ళ మార్పు రాదు. ఉండవల్లి నుండి విజయవాడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. స్వాతంత్ర దినోత్సవాన స్త్రీ శక్తికి శ్రీకారం చుట్టి మహిళలకు మేలు చేస్తున్నానన్న సంతృప్తి కలుగుతోంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రంతో పాటు వారి గౌరవాన్ని ఇనుమడింపజేసే సంకల్పంతో ఎన్డీఏ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఒకప్పుడు ఆడబిడ్డకు బస్సులో సీట్లు కేటాయించాను. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నా. ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు అన్నగా నేను ఇస్తున్న వరం. రాష్ట్రంలోని 2,62,00,000 మంది మహిళలకు ఈ పథకం లబ్ధినిస్తోంది. పథకం అమలుకు నెలకు 162 కోట్ల రూపాయలు, ఏడాదికి 1,942 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి తల్లి అత్తింట్లోని కూతుర్ని ఉచిత బస్సులో వెళ్ళి చూసి రావచ్చు. ప్రతి కోడలు అత్తతో కలిసి మార్కెట్కు వెళ్ళి రావచ్చు. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు ఛార్జీ లేకుండా వెళ్ళవచ్చు. వృద్ధులు హాయిగా దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు. చిరు వ్యాపారులు ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళి అమ్ముకోవచ్చు. నరేగా పనులకు, కూలీ పనులకు వెళ్లే మహిళలు ఉపాధి కోసం ఉచిత ప్రయాణం చేసి డబ్బు ఆదా చేయొచ్చు. ఇది ఆరంభం మాత్రమే. స్త్రీ శక్తిని మరింత ముందుకు తీసుకెళ్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డెడ్ ఎకానమీ కాదు, భారత్ గుడ్ ఎకానమీ అన్నారు ముఖ్యమంత్రి. దేశ ప్రగతిని సగర్వంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమాన్ని వివరిస్తూ సాగిన 15 ఆగస్టు ప్రసంగం సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ప్రకటన. మేనిఫెస్టో హామీలు, 5 సంతకాల అమలు తీరుపై ఆనందం. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం అంటూ పునరుద్ఘాటన. బనకచర్లను ప్రస్తావిస్తూ ఎగువ రాష్ట్రానికి ప్రశ్నాస్త్రాలు. రాజకీయ ముసుగులో నేరాలంటూ వైసీపీకి చురకలు. కేంద్ర సాయంతో కీలక ప్రాజెక్టులు వస్తున్నాయన్న సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమ ప్రగతిని ప్రతిబింబించిన సీఎం ప్రసంగం. సూపర్ 6, సూపర్ హిట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1 తారీఖున ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆడపడుచులకు గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు, ఫ్రీ సిలిండర్లు. ఆ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసి 1 కోటి మందికి పైగా మహిళా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పరిస్థితి చూసాం. తల్లి దీవెన 67,50,000 మంది పిల్లలకు ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు ఆ తల్లుల ఖాతాలో జమ చేసి ఆ పిల్లల చదువుకి, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎలా భరోసాగా నిలబడారో చూసాం. అన్నదాత సుఖీభావ 48 లక్షల మంది రైతులకు 7,000 రూపాయలు జమ చేసి వారికి అండగా ఎలా నిలబడారో చూసాం. సుమారుగా ఇంకొక 5 లక్షల మంది కౌలు రైతులకు కూడా త్వరలో 20,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు పిలుపునిచ్చి డిఎస్సి ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఈ నెలాఖరులోపు నియామకాలు చేయబోతున్నారు. ఆర్టీసీలో మహిళా మండలికి ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6లో ప్రధానమైన హామీలు అన్ని నెరవేర్చారు చంద్రబాబు నాయుడు. ఈ పథకాలు మాకు చాలు, వీటిని సక్రమంగా అమలు చేయండి సార్, ఇంకా ఏ పథకం మాకొద్దు అన్న ప్రజల మాటలు కూడా మనకు వినపడతా ఉన్నాయి. ఈ ఇచ్చిన పథకాలతో మేము అద్భుతమైన జీవితాన్ని గడుపుతాం, జీవనశైలి మారబోతా ఉంది, మాకు ఈ అద్భుతమైన పథకాలు చాలు, ఇంకే పథకం మాకు అవసరం లేదు, ఈ పథకాలతో మా జీవనశైలి మారబోతోందంటూ రాష్ట్రంలో ప్రజలు చెప్పుకోవడం చూస్తున్నాం, వింటున్నాం. P4 ద్వారా ఇప్పటికే 10 లక్షల కుటుంబాలకు ఎలా భరోసా కల్పిస్తున్నారో, ఆర్థిక చేయూతనిస్తున్నారో చూస్తున్నాం. చంద్రబాబు గారి టార్గెట్ 20 లక్షల కుటుంబాలు. 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే నమోదు కార్యక్రమాలు జరిగాయి. వారికి మార్గదర్శులు అండగా ఉండి ఆ బంగారు కుటుంబాలని ఆదుకున్న పరిస్థితి చూస్తున్నాం. పథకం ప్రకటించిన ఈ 3-4 నెలల్లోనే 10 లక్షల కుటుంబాలకు మార్గదర్శులు అండగా నిలబడ్డారంటే ఇంకా మిగతా 10 లక్షల కుటుంబాలకు కూడా అతి త్వరలోనే అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగంటున్నారో రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అన్న ఆయన ఆలోచనని దృష్టిలో పెట్టుకుని మార్గదర్శులు ముందుకు వస్తున్నారు. 20 లక్షల కుటుంబాలకి ఆయన ఏదైతే ఆ పథకాన్ని ప్రారంభించాలనుకున్నారో సక్సెస్ఫుల్ గా నెరవేరుస్తారన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమం చేపడితే అది పూర్తయ్యే వరకు ఆయన విశ్రమించరు, పక్కాలను నిద్రపోనివ్వరు. ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. మార్పు మన నుంచే మొదలు కావాలి. గాంధీ మనకిచ్చిన శక్తివంతమైన ఆయుధం అహింస. మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని మోదీ. 5 ఏళ్ల చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు మంత్రి నారా లోకేష్. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు వెళ్తున్నాయన్నారు మంత్రి. గత 5 ఏళ్లలో నాశనం చేసిన విద్యా వ్యవస్థని ఏడాది సంవత్సర కాలంలో సంస్కరణలు తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులతో విద్యాశాఖను ప్రక్షాళన చేసి ఆ విద్యార్థులకి అన్నగా తోడుంటూ విద్యాశాఖను ఎలా చేశారో మంత్రి నారా లోకేష్ ఎలా విద్యాశాఖను ప్రక్షాళన చేశారో చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పుల్ని, ప్రక్షాళనని వివరిస్తూ నాడు నాశనం చేసిన విద్యా వ్యవస్థని నేడు ప్రక్షాళన చేసి బడికి వెళ్ళము అన్న పిల్లలు గతంలో చూసాం, బడికి వెళ్తామని ఏడుస్తున్న పిల్లలు ఈరోజు చూస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఇచ్చే కిట్లు, అద్భుతమైన కిట్లు ఎలా ఇస్తున్నారో చూసాం. మధ్యాహ్న భోజనం పథకం సన్న బియ్యంతో ఆ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడం చూస్తున్నాం. గతంలో చిక్కీ మీద, కోడిగుడ్డు మీద కూడా బొమ్మలు వేపించుకుని ఆ బిల్లు ఎగ్గొట్టిన నాటి పాలకులను చూసాం. నేడు ఫోటోలు లేకుండా, రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ఆ పిల్లలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని అద్భుతంగా వ్యవస్థ పని చేపిస్తున్న తీరును చూస్తున్నాం. ఇది పాలన అంటే. పాలకుడికి ఉండాల్సిన దక్షత ఇది. దాచుకోని జగన్ రెడ్డి అంటే దోచుకోవడానికి ఆస్కారం ఇవ్వకుండా ప్రతి పనిలో 3 అంచెల తనిఖీలు చేపట్టి అద్భుతంగా పనితీరు కనబరుస్తున్నాడు నారా లోకేష్. స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు మంత్రి నారా లోకేష్.
ఇంట్లో అమ్మని చెల్లెలని గౌరవించలేని వాళ్ళు మా మీద విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు లోకేష్. మహిళలను కించపరుస్తూ అవమానించే సినిమాలకు కూడా బ్రేకులు వేయాలి అంటూ పిలుపునిచ్చారు మంత్రి. 2019లో రాక్షసుడు దుర్మార్గపు రాక్షస రాజకీయ క్రీడ నడిపి వేలాది మంది తాళిబొట్లు తెంచాడంటూ మండిపడ్డారు లోకేష్. చట్టాలు మాత్రమే సరిపోవు, నైతిక విలువలతోనే మహిళలకు భద్రత కలుగుతుందన్నారు మంత్రి. అభివృద్ధిలో ఏపీది ఆల్ టైమ్ రికార్డ్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం కాలంలో సూపర్ హిట్ చేశామన్నారు ముఖ్యమంత్రి. మెగా డిఎస్సి నియామకాలను నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించుకుని లక్షల కోట్లు సంపాదించుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన చెక్ పెట్టి ఆ పేద ప్రజలకు వెళ్లాల్సిన బియ్యాన్ని వాళ్లకే చేరుస్తూ అక్రమాలు జరగకుండా చేస్తున్న పరిస్థితిని వివరించారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని వాడుకోవడం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని, వరదల వల్ల గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆ వరద జలాలతో ముంపు గ్రామాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాం. ఆ ముంపు గ్రామాలను కాపాడుకుంటూ సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నీటిని 200 టీఎంసీలు వాడుకోవడం వల్ల ఏ ఎగువ రాష్ట్రానికి ఇబ్బంది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. బనకచెర్లకి గోదావరి జిల్లాలో వాడుకోవటం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం ఉండదంటూ నిన్న ఆయన ప్రసంగిస్తూ చెప్పారు. భూమే జలాశయం హంద్రీనివాపై దృష్టి పెట్టాం. గ్రోత్ ఇంజిన్లుగా పట్టణాలు, నాలెడ్జ్ ఎకానమీదే భవిష్యత్. ప్రజాలోకానికి సంజీవని తెచ్చాం. పారిశ్రామిక ప్రగతి, పర్యాటక శోభ మన లక్ష్యాలు. సహజ వనరుల పరిరక్షణ, శాంతి భద్రతలపై రాజీ లేదు. టెక్నాలజీనే గేమ్ చేంజర్. పేదరికంపై పోరుకు P4. తెలుగు జాతి నెంబర్ 1 కావాలన్నది అంతిమ లక్ష్యం. 79వ స్వాతంత్ర దినోత్సవాన సీఎం చంద్రబాబు ప్రసంగం. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మక తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పనిచేశాం. తొలి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు మా సంకల్పం. దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. నేను ఈరోజు సగర్వంగా ప్రకటిస్తున్నా, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్, ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని పునరుద్ఘాటిస్తున్న కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.